ప్రజాపాలనపై సీఎం రేవంత్ రెడ్డి సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ నెలలో మరో 2 పథకాల అమలుపై చర్చించారు. ప్రజాపాలన వెబ్సైట్ ను ప్రారంభించారు ముఖ్యమంత్రి. ఈ నెల 17వ తేదీ వరకు ఎంట్రీలు పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు. రేపు వైసీపీ అభ్యర్థుల తుది జాబితా విడుదల కాబోతుంది. 175 సెగ్మెంట్లలో మొత్తం 67 మందిని మార్చే అవకాశం ఉంది. ఇప్పటికే 2 దశల్లో 38 మంది ఇన్ఛార్జ్లను ప్రకటించింది వైసీపీ. మరో 29 మంది ఇన్ఛార్జ్లు మార్పు జరగనుంది. డిప్యూటీ సీఎం నారాయణ స్వామికి టికెట్ ఇవ్వద్దని వైసీపీ హైకమాండ్ కు అల్టిమేటం ఇచ్చారు ఆయన వ్యతిరేక వర్గ నేతలు. దీనికోసం పెనుమూరు మండలం పులిగొండ దేవస్థానం దగ్గర సమావేశమయ్యారు. గంగాధర నెల్లూరు నియోజకవర్గంలోని 6 మండలాలకు చెందిన నాయకులు ఈ మీటింగ్ కి హాజరయ్యారు. ఏపీ డిప్యూటీ సీఎం నారాయణ స్వామిపై తెలంగాణలో ఫిర్యాదు చేశారు కాంగ్రెస్ మాజీ ఎంపీ మల్లు రవి, మాజీ ఎమ్మెల్యే నగేష్. వైఎస్ఆర్ మరణంపై మొన్న అనుమానాలు వ్యక్తం చేశారు నారాయణ స్వామి. వైఎస్ఆర్ మరణానికి సోనియా కారణమంటూ వ్యాఖ్యలు చేశారు. దీంతో నారాయణ స్వామిపై చర్యలు తీసుకోవాలని కోరుతూ బేగం బజార్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. ఇప్పటి వరకు పార్టీ కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొంటున్నారని తెలిపారు ఎమ్మెల్యే పర్వత పూర్ణ చంద్రప్రసాద్. పత్తిపాడు నియోజకవర్గంలో తనకంటూ ప్రత్యేక క్యాడర్ ఏర్పాటు చేసుకున్నారని తెలిపారు. జరిగిన పరిణామాలపై ఎవరూ కూడా అధైర్యపడవద్దని, ఎవరూ కూడా ఇబ్బంది పడొద్దన్నారు. చివరి వరకు కూడా నిర్ణయాలను బట్టి ముందుకు వెళ్లాలని ప్రజాదీవన కార్యక్రమం చేపట్టడం జరిగిందన్నారు. బాపట్ల జిల్లా పేటేరులో జాతీయ చేనేత అభివృద్ధి పథకం ద్వారా నేతన్నలకు మగ్గాలను పంపిణీ చేశారు ఎంపీ మోపిదేవి వెంకటరమణ. చేనేత రంగానికి వైసీపీ సర్కార్ పెద్దపీట వేస్తుందన్నారు. కులవృత్తులకు అండగా ఉండి సంక్షేమ పథకాలను అందిస్తున్నది వైసీపీ ప్రభుత్వం మాత్రమే అన్నారు. అన్ని సామాజిక వర్గాల వారికి అండగా ఉండి జగన్ సర్కార్ ఆర్థికంగా ఆదుకుంటుంది అన్నారు మోపిదేవి. వైసీపీ ప్రాథమిక సభ్యత్వానికి ఎమ్మెల్సీ సి రామచంద్రయ్య రాజీనామా చేశారు. రాజీనామా పత్రాన్ని ముఖ్యమంత్రికి మెయిల్ ద్వారా పంపించారు. ఇటీవల చంద్రబాబు సమక్షంలో టీడీపీలో చేరారు రామచంద్రయ్య. విశాఖలో రాజకీయాలకు అతీతంగా గ్రాండ్ గా సంక్రాంతి సంబరాలు నిర్వహిస్తున్నామన్నారు బీజేపీ ఎంపీ జీవీఎల్. ఇందుకోసం ఆంధ్ర యూనివర్సిటీ గ్రౌండ్ లో గ్రామీణ వాతావరణాన్ని క్రియేట్ చేస్తున్నామన్నారు. 12 నుండి 15వ తేదీ వరకు జరిగే వేడుకల్లో ఓ బీజేపీ ముఖ్యమంత్రితో పాటు కేంద్ర మంత్రులు, ఎంపీలు పాల్గొంటారని అన్నారు జీవీఎల్. ఈ సందర్భంగా అక్కడున్న వారితో ఆడిపాడారు ఎంపీ. చంద్రగిరిలో అంగన్వాడీ వర్కర్ల ఆందోళనకు సంఘీభావం తెలిపారు సిపిఐ జాతీయ కార్యదర్శి నారాయణ. అంగన్వాడీలపై ఎస్మా చట్టం ప్రయోగాన్ని తప్పుపట్టారు. ఎస్మా చట్ట ప్రయోగంతో జైలుకు పంపిన అంగన్వాడీలు భయపడాల్సిన పని లేదన్నారు. రాజకీయాల్లోకి వచ్చి ఆలోచన లేదన్నారు లగడపాటి రాజగోపాల్. తెలంగాణలో కాంగ్రెస్ అధికారంలోకి రావడం సంతోషంగా ఉందన్నారు. తనకు రాజకీయంగా కాంగ్రెస్ జన్మనిచ్చిందని, రాజకీయాల నుండి తప్పుకున్నా ఉండవల్లికి మద్దతిస్తా అన్నారు. ఎవరు పోటీ చేసినా వారి తరపున ప్రచారం చేస్తా అన్నారు లగడపాటి. రాజమండ్రిలో ఉండవల్లి, హర్షకుమార్లతో భేటీ తర్వాత మాట్లాడారు లగడపాటి. తాను టీడీపీకి రాజీనామా చేశాను అన్నది అవాస్తవమన్నారు తిరువూరు టీడీపీ మాజీ ఎమ్మెల్యే స్వామిదాస్. అందరికీ చెప్పే నిర్ణయం తీసుకుంటా అన్నారు. ఇంతవరకు అధిష్టానాన్ని కలిసే ప్రయత్నం చేయలేదని, తిరువూరు సభలో తనకు ప్రాధాన్యత ఇవ్వలేదన్నారు స్వామిదాస్. కార్పొరేటర్ పదవికి రాజీనామా చేశాక కీలక కామెంట్స్ చేశారు కేసినేని నాని కూతురు శ్వేత. ఎందుకు రాజీనామా చేయాల్సి వచ్చిందో చెబుతూ టీడీపీపై సంచలన వ్యాఖ్యలు చేశారు. టీడీపీలో మమ్మల్ని ఘోరంగా అవమానించారు. సిట్టింగ్ ఎంపీకి ఇవ్వాల్సిన గౌరవాన్ని నానికి ఇవ్వలేదు అన్నారు. గౌరవం లేని చోట తాము ఉండలేము అన్నారు కేసినేని శ్వేత. అధిష్టానం ఆదేశిస్తే విశాఖ ఎంపీగా పోటీ చేస్తానన్నారు మాజీ ఎంపీ బొత్స ఝాన్సీ లక్ష్మి. బీసీ మహిళగా, స్థానికురాలిగా తనకు అర్హత ఉందన్నారామె. బీసీలను సీఎం జగన్ ప్రోత్సహిస్తున్నారని చెప్పారు ఝాన్సీ. టీడీపీ నేత దేవినేని ఉమ్మకు ఎమ్మెల్యే వసంత కృష్ణప్రసాద్ లీగల్ నోటీసులు ఇచ్చారు. బహిరంగ క్షమాపణలు చెప్పాలని నోటీసుల్లో వెల్లడించారు. దేవినేని ఉమ్మ స్పందించకపోవడంతో తదుపరి చర్యలకు సిద్ధమయ్యారు కృష్ణప్రసాద్. 2-3 రోజుల్లో పరువు నష్టం దావా వేస్తామన్నారు. సత్యసాయి జిల్లా చౌళ్లూరులో మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి వైసీపీ నాయకులు, కార్యకర్తలతో సమావేశమయ్యారు. రాబోయే ఎన్నికల్లో గెలవాలంటే ఎటువంటి వ్యూహాలు అమలు చేయాలి అనే అంశాలపై కార్యకర్తలను అడిగి తెలుసుకున్నారు. హిందూపురంలో వైసీపీ జెండా ఎగురవేయడమే లక్ష్యంగా పనిచేయాలంటూ క్యాడర్కు పిలుపునిచ్చారు. విజయనగరం జిల్లా ఎస్కోట పంచాయతీ మంత్రి బొత్స దగ్గరకు చేరింది. ఎమ్మెల్యే కడుబండి శ్రీనివాసరావు, ఎమ్మెల్సీ ఇందుకూరి రఘురాజు మంత్రి బొత్సను కలిశారు. ఇరు వర్గాలకు ఆయన సర్ది చెప్పారు. అయితే మరోవైపు అసమ్మతి నేతల తిరుగుబాటుపై ఎస్కోట ఎమ్మెల్యే కడుబండి స్పందించారు. బొత్స ఝాన్సీకి విశాఖ ఎంపీ టికెట్ కేటాయిస్తారని తెలిసి శుభాకాంక్షలు వచ్చారని చెప్పారు.
తాను మాస్ లీడర్ కానీ ముఖ్యమంత్రి తనకు స్పీకర్ పదవి అప్పగించి తన కాళ్లు చేతులు కట్టేశారన్నారు శాసనసభ స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్. ఊర్లలో తిరుగుతూ అందరినీ కలిసి స్నేహం చేసి తనకు ఈ పదవి కొత్తగా ఉందన్నారు. హైదరాబాద్ లోని రవీంద్ర భారతిలో గోల్కొండ సాహితీ కళా సమితి, తెలంగాణ భాషా సంస్కృతి శాఖ సంయుక్త ఆధ్వర్యంలో స్పీకర్ ని సన్మానించారు. అమలాపురం కలెక్టర్ కార్యాలయం ఎదుట మత్స్యకారులు ఆందోళనకు దిగారు. ఓఎన్జీసీ, గెయిల్, వేదాంత ఆయిల్ కంపెనీల వల్ల తీవ్రంగా నష్టపోతున్నామంటున్నారు. ఓడరేవులు, ఎస్ యానం ప్రాంతంలో ఉన్న ఆయిల్ కంపెనీల వల్ల సముద్రంలో మత్స్య సంపదంతా పోయిందని నిరసనకు దిగారు. కేంద్రంలో ఫిరేక్ బార్ బీజేపీ సర్కార్ అంటున్నారు కిషన్ రెడ్డి. అన్ని సర్వేలు బీజేపీదే విజయం అంటున్నారు ఆయన. ఉగ్రవాదంపై కేంద్రం ఉక్కుపాదం మోపుతోందని, పేద ప్రజలకు బీజేపీ సర్కార్ ప్రతి నెల 5 కేజీల బియ్యం ఇస్తోందన్నారు. ప్రాంతీయ పార్టీలు కాంగ్రెస్ తో ఫ్రంట్ పెడుతున్నాయని, అధికారం కోసం పాకులాడుతున్నాయని అన్నారు. మోదీ మళ్లీ ప్రధాని కావాలని ప్రజలు కోరుకుంటున్నారని అన్నారు కిషన్ రెడ్డి. తిరుపతిలో టీటీడీ ఉద్యోగులకు ఇళ్ల పట్టాలు పంపిణీ చేశారు టీటీడీ చైర్మన్ భూమన కరుణాకర్ రెడ్డి. ఈవో ధర్మారెడ్డి పంపిణీ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఇళ్ల స్థలాల పంపిణీపై కొందరు విమర్శలు చేస్తున్నారని, అయితే నామమాత్రపు ధరకే ఉద్యోగులకు స్థలాలిచ్చామన్నారు భూమన. ఉచితంగా ఇవ్వడానికి చట్ట ప్రకారం ఇబ్బందులున్నాయని తెలిపారు. అయోధ్య రామమందిరం ప్రారంభం కార్యక్రమానికి టీటీడీ చైర్మన్ భూమన కరుణాకర్ రెడ్డికి ఆహ్వానం అందింది. తిరుపతిలోని భూమన ఇంటికి వెళ్లి ఆహ్వాన పత్రిక అందించారు రామమందిర ప్రతినిధులు. కాంగ్రెస్ సీనియర్ నేత జేడీ శీలం కీలక వ్యాఖ్యలు చేశారు. 4 రోజుల్లో షర్మిలకు కాంగ్రెస్ పార్టీలో ఏ బాధ్యతలిస్తారో తెలుస్తుందన్నారు. కాంగ్రెస్ పార్టీ గేమ్ మారబోతుందని విశ్వాసం వ్యక్తం చేశారు ఆయన. అంబేద్కర్ కోనసీమ జిల్లా అమలాపురంలో జరిగిన పార్టీ సమావేశంలో జేడీ శీలం పాల్గొన్నారు. ఎలాంటి సిద్ధాంత భావ సారూప్యత లేని ఇండియా గ్రూప్ అలయన్స్ రానున్న ఎన్నికల్లో చిత్తుగా ఓడిపోవటం ఖాయమన్నారు బీజేపీ నేత ప్రకాష్ రెడ్డి. మళ్లీ వచ్చేది మోదీ సర్కారే అని జోస్యం చెప్పారు. పార్టీలకు అతీతంగా గ్రామాల అభివృద్ధి కోసం తోడ్పడాలన్నారు పెద్దపల్లి ఎమ్మెల్యే విజయ రమణారావు. పెద్దపల్లి జిల్లా కట్నాపల్లిలో 20 లక్షల రూపాయల నిధులతో నిర్మించిన నూతన గ్రామ పంచాయతీ భవనాన్ని ఎమ్మెల్యే ప్రారంభించారు. ఇండియా కూటమి కలిసికట్టుగా ముందుకు వెళుతోందన్నారు ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి. లౌకికవాదం పేరుతో కూటమి ఏర్పడిందన్నారు. బీజేపీ మతోన్మాదాన్ని రెచ్చగొడుతోందని ఆరోపించారు జీవన్ రెడ్డి. రంగారెడ్డి జిల్లా రాజేందర్ నగర్ ప్రొఫెసర్ అగ్రికల్చర్ యూనివర్సిటీలోని ఏబీవీపీ విద్యార్థి సంఘం నేతలు ఆందోళనకు దిగారు. అడ్మినిస్ట్రేటివ్ బిల్డింగ్ దగ్గర ఉస్మానియా యూనివర్సిటీ విద్యార్థులతో పాటు శంషాబాద్ ఏబీవీపీ విద్యార్థి సంఘం నేతలు కలిసి ధర్నా చేశారు. తెలంగాణ హైకోర్టు కోసం యూనివర్సిటీకి సంబంధించి 100 ఎకరాల భూమి ఇవ్వడం సిగ్గుచేటంటూ విద్యార్థి సంఘాల నేతలు ఆందోళన చేశారు. కర్నూలు తాలూకా సిఐ ఓబులేసు నుంచి రక్షణ కల్పించాలని కలెక్టరేట్ ఎదుట గార్గేయపురానికి చెందిన శశికుమార్ ధర్నా చేశారు. పొలం తగాదా విషయంలో డబ్బు కోసం తలదూర్చి ప్రత్యర్థులకు సహకరించి సిఐ తనను అన్యాయం చేస్తున్నారని ఆరోపించారు. న్యాయం జరగకపోతే ఆత్మహత్య చేసుకుంటారని హెచ్చరించారు. ప్రముఖ రచయిత శ్యామ్ పిట్రోడా రచించిన రీడిజైన్ ద వరల్డ్ పుస్తకాన్ని ఆవిష్కరించారు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క. కేంద్ర మాజీ మంత్రి పల్లన్ రాజు, మధు యాష్కి హాజరయ్యారు. మన్నవ మోహన్ కృష్ణ చారిటబుల్ ట్రస్ట్ తరపున గుంటూరు నల్ల చెరువులో 1000 కుక్కర్లను పేదలకు పంపిణీ చేశారు. ఎన్నికలకు రాకముందే 1000 కుక్కర్లను పంపిణీ చేయడం రాజకీయ నేతల్లో చర్చనీయాంశమైంది. ఇబ్రహీంపట్నం మున్సిపాలిటీ చైర్పర్సన్ పై తిరుగుబాటు జెండా ఎగురవేశారు 17 మంది కౌన్సిలర్లు. చైర్పర్సన్ శ్రవంతిపై కౌన్సిలర్లు అవిశ్వాస తీర్మానానికి సిద్ధమయ్యారు. అవిశ్వాస తీర్మానాన్ని ప్రవేశపెట్టాలని రంగారెడ్డి జిల్లా అదనపు కలెక్టర్కు విజ్ఞప్తి చేశారు. నిర్మల్ జిల్లాలోని బాసర బస్టాండ్ ప్రాంగణంలో పహారీగోడ నిర్మాణ పనులు కొనసాగుతున్నాయి. బస్టాండ్ స్థలంలో అనుమతి లేకుండా ఉన్న దుకాణాల షట్టర్లు తొలగించారు. అయితే దుకాణాల తొలగింపుపై స్థానిక వ్యాపారులు, ఆర్టీసీ అధికారుల మధ్య స్వల్ప వాగ్వాదం చోటు చేసుకుంది. పహారీగోడ నిర్మాణ పనులను పర్యవేక్షిస్తున్న బైన్సా డిపో మేనేజర్ అమృతతో వాగ్వాదానికి దిగారు స్థానిక దుకాణదారులు. మెదక్ జిల్లాలోని రామాయంపేట ఎల్లమ్మ తల్లి ఆలయంలో చోరీ జరిగింది. గుడి ప్రధాన ద్వారాలను పగలగొట్టి లోనికి ప్రవేశించారు దొంగలు. సీసీ కెమెరాలను కూడా ధ్వంసం చేశారు. హుండీలను ఎత్తుకెళ్లారు. దాదాపు 50,000 రూపాయల నగదు చోరీ గురైనట్టు ఆలయ అధికారులు తెలిపారు.
బిల్కిస్ బాను అత్యాచారం కేసులో నిందితుల రెమిషన్ ను సుప్రీంకోర్టు కొట్టేయడాన్ని మజ్లీస్ ఎంపీ అసదుద్దీన్ ఓవైసీ స్వాగతించారు. రేపిస్టులకు కఠినంగా శిక్షించాల్సిందే అని ఆయన స్పష్టం చేశారు. బిల్కిస్ బాను కేసులో నిందితుల్ని శిక్షాకాలం కంటే ముందుగానే విడుదల చేయడం చాలా దారుణమన్నారు ఓవైసీ. ఈ వ్యవహారంలో బిల్కిస్ బానుకు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు క్షమాపణ చెప్పాలన్నారు. మధ్యప్రదేశ్ అసెంబ్లీలో మాజీ సీఎం కమల్నాథ్ ఎమ్మెల్యేగా ప్రమాణ స్వీకారం చేశారు. ప్రధాన ప్రతిపక్షంగా ప్రజల పక్షాన పోరాడతానన్నారు కమల్నాథ్. అయోధ్య రామాలయం వద్ద కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేస్తున్నారు. అయోధ్య నగరమంతా నిఘా పెట్టి ఎటువంటి అవాంతరాలు తలెత్తకుండా మొత్తం రిహార్సల్స్ చేశారు. గుజరాత్ కు చెందిన కొందరు కళాకారులు రామభక్తి చాటుకున్నారు. రామాయణ సంఘటన ఆధారంగా కిలోమీటర్ పొడవైన పెయింటింగ్ ను రూపొందించారు. ఇది రామ మందిరానికి బహుమతిగా ఇవ్వనున్నారు.